అస్సలాముఅలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త సాలి అలైహిస్సలాం సమూద్ జాతి ప్రజలు వీరు. వారి విశిష్టత ఒంటె. ఆద్ జాతి ప్రజల వినాశం తర్వాత సమూద్ జాతి వైభవోపేత స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే ఈ జాతి ప్రజలు కూడా విగ్రహారాధనకు లోనయ్యారు. భౌతిక సంపద పెరిగిన కొద్దీ వారి దుష్ట స్వభావం కూడా అధికమయ్యింది. సన్మార్గం కనుమరుగయ్యింది. ఆద్ జాతి ప్రజల మాదిరిగా వీరు కూడా ఎత్తైన భవనాలను మైదాన ప్రాంతాల్లో నిర్మించారు. కొండలను తొలచి అందమైన సౌధాలు నిర్మించారు. అణచివేతలు, దౌర్జన్యాలు వారిలో నిత్యకృతమైపోయాయి. దుష్టులు, దుర్మార్గులు రాజకీయాధికారాన్ని ఆక్రమించుకున్నారు. వారి వద్దకు ప్రవక్తగా సాలి అలైహిస్సలాం పంపబడ్డారు. కానీ ఆయన సందేశాన్ని కేవలం నిరుపేదలు, అణగారిన ప్రజలు మాత్రమే స్వీకరించారు. సంపన్నులు, అధికారం కలిగిన వారు ఆయన ప్రవక్త పదవిని నిరాకరించారు. అబద్ధాలు చెబుతున్నాడని వారు ఆయన్ను దూషించారు. ప్రవక్త సాలి అలైహిస్సలాంతో వారు, నీవు చాలా కాలంగా మా మధ్య నివసిస్తున్నావు. నీ తెలివితేటలు, నీ వివేకం మాకు ఉపయోగపడతాయనుకున్నాము. కానీ ఇప్పుడు నువ్వు మా పూర్వీకులు పూజించిన దేవుళ్లను వదులుకో వాళ్ళని చెబుతావా అన్నారు. సాలి అలైహిస్సలాం వారికి జవాబిస్తూ, మీరు మీ నాయకులను, వారి దుష్ట మార్గాలను అనుసరించడం మానండి. వారు ఔచిత్యాన్ని పూర్తిగా కోల్పోయారు. మీరు సాఫల్యాన్ని పొందే ఏకైక మార్గం అల్లాహకు భయపడటం మాత్రమే. మీకు నా నిజాయితీ గురించి బాగా తెలుసు. అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడంలో నాకు వేరే రహస్య ఉద్దేశాలు ఏమీ లేవు అన్నారు. సాలి అలైహిస్సలాం తన సందేశ ప్రచారాన్ని మానుకునేలా లేడని వారు భావించారు. ఆయన్ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతున్న భయం వారికి పట్టుకుంది. ఆయన్ను నిరోధించడానికి గాను వారు ఒక పథకం వేశారు. ఆయనతో, నీవు అల్లా ప్రవక్తవన్న విషయాన్ని మాకు నిరూపించు, ఏదైనా స్పష్టమైన మహత్యాన్ని మాకు చూపించు, కొండల్లోంచి ఒక విశిష్టమైన వంటను బయటకు వచ్చేలా చేయి అన్నారు. అల్లాహ్ సాలి అలైహిస్సలాంకు ఈ మహత్యాన్ని ప్రసాదించారు. ఒక విశిష్టమైన భారీ కాయం కలిగిన ఆడే ఒంటె కొండ నుంచి బయటకు వచ్చింది. వారందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. వారు ఈ ఒంటెను చంపుతారేమో అన్న భయం సాలి అలైహిస్సలాంకు కలిగింది. ఆ విధంగా చేస్తే దేవుని శిక్షను ఆహ్వానించడమే అవుతుంది. అందువల్ల వారిని ఆయన హెచ్చరించారు. ఆ ఒంటె మీకు దేవుని చిహ్నం. మీ జీవితాలు ఇప్పుడు దానితో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి. మీ పొలాల్లో దానిని స్వేచ్ఛగా మేయనీయండి. బావి నీటిని ఒక రోజు మొత్తం ఆ పొలాల్లో ఒంటె తాగడానికి వదిలేయండి. మరుసటి రోజు మీరు, మీ పశువులు బావి నీటిని వాడుకోండి. ఆ ఒంటెకు మీరు హాని కలిగిస్తే తక్షణం మీపై అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుంది అని చెప్పారు. కొంతకాలం వాళ్ళు ఆ ఒంటెను స్వేచ్ఛగా మేయడానికి, నీరు తాగడానికి వదిలేశారు. కానీ మనస్సులో వారందరూ దానిని ద్వేషించడం ప్రారంభించారు. అయితే ఒక మహత్యంగా ఆ ఒంటె కొండ నుంచి రావడం చూసిన కొందరు సాలి అలైహిస్సలాం సందేశాన్ని సత్యమైనదిగా విశ్వసించారు. అది చూసి పాలక వర్గానికి చెందిన వారు మరింత ఆందోళన చెందారు. సాలి అలైహిస్సలాం అనుచరులను వారు అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశారు. కానీ సాలి అలైహిస్సలాం అనుచరులు తమ విశ్వాసాన్ని హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారు. ఆ విశ్వాసుల నాయకులు ఆ ఆడవంటపై ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. భారీ ఆడవంటె బావిలో నీరు మొత్తం తాగేస్తుందని, తమ పశువులు దాన్ని చూసి భయపడుతున్నాయని వారు ఆరోపించడం ప్రారంభించారు. ఆ ఆడవంటెను చంపడానికి వాళ్ళు ఒక పథకం రచించారు. అందుకు వారు ఆడవాళ్ల సహాయం తీసుకున్నారు. తమ ఆదేశాలను మగవాళ్ళు పాటించేలా ఆడవాళ్లతో చెప్పించారు. మాహ్యా కుమారే సాధుకు ఉన్నత వంశానికి, సంపన్న కుటుంబానికి చెందినది. మహ్రాజ్ కుమారుడు మజ్దా యువకుడు సాధుకు అతన్ని ప్రలోభపెట్టింది. ఆ భారీ ఆడవంటె మోకాలి కండరాన్ని తెగ్గొడితే నీ దాన్నైపోతానంది. అనీజా అనే వృద్ధ మహిళ తన కుమార్తెల్లో ఒక కుమార్తెను చూపించి సాలిఫ్ కుమారుడు ఖుదార్ను ప్రలోభపెట్టింది. ఆడవంటను చంపితే
నా కూతురు నీదేనని చెప్పింది. సహజంగానే ఈ కుర్రాళ్ళు ఈ ప్రతిపాదనల ప్రలోభానికి గురయ్యారు. వారు మరో 7గురిని తమ సహాయానికి ఎన్నుకున్నారు. వారందరూ ఆ వంటను చాలా దగ్గరగా పరిశీలించారు. దాని కదలికలను జాగ్రత్తగా పరికించారు. ఆ ఒంటె బావి దగ్గర నీళ్లు తాగుతున్నప్పుడు మజ్దా బాణంతో దాని కాలిని గురిచేసి కొట్టాడు. అది తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ బాణం దెబ్బకు పరుగెత్తలేకపోయింది. కుదార్ దాన్ని అనుసరించి ఖడ్గంతో దాని కాలిపై వేటు వేశాడు. అది నేలపై కూలిపోగానే దానిని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఒంటెను చంపిన వారికి గొప్ప స్వాగతం లభించింది. పాటలు పాడుతూ వారిని పొగిడారు. వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ కవితలు అల్లారు. అహంభావంతో వారు సాలిహ్ అలైహిస్సలాంను ఎగతాళి చేశారు. ఆయన వారితో, మరో 3 రోజులు జీవితాన్ని అనుభవించండి, ఆ పిదప మీపై శిక్ష రానుంది అన్నారు. వారు తాము చేసిన తప్పులు తెలుసుకుంటారని, ఈ 3 రోజుల్లో తమ ప్రవర్తనను మార్చుకుంటారని సాలిహ్ అలైహిస్సలాం ఆశించారు. కానీ వాళ్ళు ఆయన్ను ఎగతాళి చేస్తూ, 3 రోజులెందుకు, ఆ శిక్ష ఏదో త్వరగా రానివ్వు అన్నారు. ఆయన వారికి నచ్చజెబుతూ, ప్రజలారా, మీరు మంచికి బదులుగా చెడు కోసం తొందరపడుతున్నారెందుకు? మీరు అల్లాతో క్షమాభిక్ష ఎందుకు కోరుకోవడం లేదు? ఈ విధంగా మీరు దేవుని కారుణ్యం పొందే అవకాశం ఉంది కదా అన్నారు. కానీ వారు ఆయన మాటల్ని ఖాతరు చేయలేదు. పైగా నీ ఉనికి, నీ అనుచరుల ఉనికి మాకు చెడ్డు శకునంగా దాపరించింది అని వారు ఆయనతో అన్నారు. అవిశ్వాసులు సాలిహ్ అలైహిస్సలాంను, ఆయన కుటుంబీకులను హతమార్చే పథకం వేశారు. సాలిహ్ అలైహిస్సలాం హెచ్చరించిన 3 రోజులు గడిచిన పిదప మహా ఉరుములు దద్దరిల్లాయి. భయంకరమైన భూకంపం కుదిపేసింది. మొత్తం జాతి వారిని, ఇళ్లను సర్వనాశనం